సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవునండి. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? నేనండి అగ్రిమెంట్ హోల్డర్ నేను. ఓకే, మీరు అగ్రిమెంట్ చేయించుకున్నారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇది ల్యాండ్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది టోటల్ వచ్చి 120 ఎకరాలు ఉంటుంది సార్. 120 ఎకరాలు ఒకటే బిట్ ఉందా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ ఒకటే బిట్ ఉంటాయి. అలా ఒకటే ఓనరు 35 ఎకరైనా ఉన్నాడు. పక్కన ఇంకొక 3 రైతులు ఉన్నారు. ఎంతమంది సార్ ఓనర్లు? ఓనర్లు అంతా కలిపి 7-8 మెంబర్స్ ఉంటారు సార్. అంటే ఇప్పుడు 40 ఎకర్స్ లా ఒకటే ఫ్యామిలీ, కాకపోతే 3 ఉన్నారు. ఓకే. ఇంకొక 5 మెంబర్స్ వేరే వాళ్ళది ఉన్నారు. అదే. ఓకే, టోటల్గా మొత్తం అయితే మటుకు 120 ఎకరాలు ఒకటే బిట్టు. ఒకటే బిట్ అండి. ఓకే, ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్. ఒక ఎకరం కాస్ట్ వచ్చి మేము 4.5 అనుకుంటున్నాం సార్. అది కూర్చున్న తర్వాత డిస్కషన్ చేయొచ్చు. మేమైతే ఫైనల్ గా ఒకటి పెట్టుకున్నది ఏంటంటే 410 నుండి 420 వరకు వదిలేయడం ఫిక్స్ సార్. ఓకే, మీరైతే ఒక ఎకరం 4,50,000 చెప్తున్నారు. సో ల్యాండ్ కొనే వ్యక్తి వచ్చి కూర్చుంటే ఫైనల్గా 4,20,000 ఇస్తారు. 410 నుండి 420. ఓకే, 410, 4,10,000, 4,20,000 ఇచ్చేస్తారు ఫైనల్గా. ఓకే సార్. ఇంట్రెస్ట్ బట్టి 10,000 తగ్గించుకొని ఇచ్చేస్తాం సార్. దాంట్లో అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను తీసుకుంటే నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్కి? రిజిస్ట్రేషన్ సార్ దాంట్లో ఒక 50 ఎకరాలు మాత్రము ఒక 50 days నుండి 1 month లో తీసుకోవాలి. ఇది 45 ఎకరాలు. తక్కిది మాత్రం ఒక 3 నుంచి 4 నెలల వరకు ఇస్తారు సార్. ఓకే, 3 నెలల నుంచి 4 నెలలు. అంటే 45 ఎకరాల మటుకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. స్పాట్ ఒక 15 రోజుల నుండి నెల రోజులు అనుకోండి. ఓకే, నెల లోపు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మిగతా ల్యాండ్ మటుకు 3 నెలల నుంచి 4 నెలలు టైం ఇస్తారు. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా సార్? డాంబర్ రోడే. తార్ రోడ్ ఫేసింగ్? తార్ రోడ్ ఫేసే. అంటే తార్ రోడ్ ఫేసింగే, కానీ వీడియోలో తార్ రోడ్ కనిపించట్లేదు సార్. ఓకే. నెంబర్ 1, ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత దూరం ఉంటుంది సార్? 1 kilometer ఉంటుందా, 1/2 kilometer ఉంటుందా? లేదు గురుగారు, అది ఎట్లా అంటే చెప్పండి. డాంబర్ రోడ్డు ఒక 1 acre మనకు గ్యాప్ ఉంటే 1 acre తీసుకుని లోపలికి పోవడానికి ఇది తీసుకున్నాం. అదే సార్, ఈ తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉంటుంది సార్ అంటున్నాను. తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండదు సార్. ఎక్కువ ఉండదు. ఓకే, అది ఎంత ఉంటుంది? అంటే 500 meters, 200 meters ఎంత ఉంటుంది? అంత లేదు. ఓన్లీ 1 acre రోడ్. ఓకే, రోడ్ ఫేస్ మటుకు 1 ఎకరం ఉంటుంది అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే, నో ప్రాబ్లం. సో ఈ ల్యాండ్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? ఏ సాయిల్ ఇది? నేల సాయిల్ మిక్స్డ్ ఉన్నది సార్. ఓకే, రెడ్ మిక్స్డ్. ఓకే, రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. ఓకే సార్. డ్యామ్ ఉంది చూసారా? వాటర్ డ్యామ్. అదే నేను అదే అడుగుదాం అనుకో. ఇప్పుడు పక్కన వాటర్ ఉంది, ఏంటి ఆ వాటర్? అది ఆ విలేజ్ కోసము గవర్నమెంట్ వేసిన డ్యామ్ సార్. అది మన ల్యాండ్ తగులుకొని ఉన్నది. ఒక 10 అడుగుల పైప్ ఒకటి వేసేస్తే మొత్తం మన చేనులకి ఇంకోవచ్చు నీళ్ళని. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? లేవు సార్, బోర్లు ఏం లేదు. మనం బోర్లు వేసుకుంటే పైన పడతాయి, ఎందుకంటే డ్యామ్ తగులుకొని ఉన్నది కదా. ఎన్ని అడుగులు పడచ్చు సార్ వాటర్? నాకు తెలిసి ఒక 30-40 అడుగులలో పడిపోతుంది సార్. ఓకే, 30-40 అడుగులు. గ్రౌండ్ వాటర్ బాగుంది కదా, చాలా రోజులే డ్యామ్ వేసి. ఓకే, 30-40 అడుగుల్లో వాటర్ పడుతుంది. ఓకే సార్. ఇప్పుడు తార్ రోడ్ ఫేసింగ్ ఉంది, తార్ రోడ్ ఫేసింగ్ రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉన్నది, బోర్లేస్తే వాటర్ పడుతుంది. కరెంట్ ఉందా? కరెంట్ వేరే వాళ్ళకు ఉన్నది సార్. ఈ 150 ఎకరాల్లో లేదు. ఓకే, కరెంట్ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు, బోర్ లేదు. ఓకే, బోర్ వేస్తే మటుకు 100% వాటర్ పడుతుంది. కరెంట్ తీసుకోవడం ఈజీ సార్, మనలాగా లేట్ కాదు. కరెంట్ అయితే ఈజీ. అంటే ఎన్ని స్తంభాలు వేసుకోవచ్చు? ఎన్ని స్తంభాలు వేయాల్సి వస్తుంది అక్కడి నుంచి మన ఈ ల్యాండ్ లోకి కరెంట్ కావాలనుకుంటే?
4-5 పడుతుంది కావచ్చు. ఓకే, 4-5 పోల్స్ వేస్తే సరిపోతుంది. అంటే అక్కడ ఎట్లా ఉంటాయంటే సార్, ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి ఏ గారు చెప్తే ఏ గారు కాంట్రాక్టర్ చెప్తాడు, ఆ కాంట్రాక్టర్ వస్తాడు, చూసుకుంటాడు, ఫీజిబిలిటీ చూసుకుంటాడు, ఎస్టిమేషన్ చూసుకుంటాడు, శాంక్షన్ తీసుకుంటాడు, కట్టం వైర్ గుంజేస్తాడు, కంబలు వేసేస్తాడు, మనకు ట్రాన్స్ఫర్ కూడా చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ వీళ్ళు క్రాప్ లోన్ అయితే తీసుకున్నారా? క్రాప్ లోన్ తీసుకున్న ప్రాబ్లం సార్ లేదు సార్, మనకు వాళ్ళు క్లియర్ చేసిస్తారు. అదే మనకు క్లియర్ చేసి ఇస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్. మహారాష్ట్రలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నీటి పారుదల ప్రాజెక్టు కానీ డ్యాములు కానీ మన ఉన్నాయి అనుకోండి, వాళ్ళ నుండి నువ్వు అబ్జెక్షన్ తేవాలా. తర్వాత బ్యాంకు నుండి కూడా నోటీస్ సర్టిఫికేట్ తెస్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయింది, లేకుంటే కాదు. అదే సిస్టమ్ బాగుంది. ఓకే, ఇప్పుడు లోన్ ఉండని ఉండకపోని, బ్యాంకు నీకు లోన్ ఉండని ఉండకపోయి నోటీస్ సర్టిఫికేట్ పట్టుకురావాల్సింది. ఓకే సార్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పేరేంటి సార్? అది మామూలు విలేజ్ ప్రాజెక్ట్ సార్, జంబోరా విలేజ్ ప్రాజెక్ట్. ఓకే, విలేజ్ ప్రాజెక్ట్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్, ఇప్పుడు ఈ రవాణా శాఖ బాగుంటుంది, దానికి అక్కడ మనం ల్యాండ్కి వెళ్ళడానికి బస్సులు ఎన్ని ట్రావెల్స్ మొత్తం వెహికల్స్ అన్ని వెళ్తుంటాయా? ఓకే సార్, ఇప్పుడు అక్కడ ఏమేమి పంటలు వేస్తుంటారు సార్ ఈ 150 ఎకరాల్లో? 150 ఎకరాలల్లా సోయాబీన్, సోయా చిక్కుడు, కంది, పత్తి ఇది ఎక్కువ వేస్తారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏం పంట వేస్తున్నారు సార్ దాంట్లో? దాంట్లో పత్తి వేసాను సార్. ప్రజెంట్ పత్తి వేస్తున్నారు. సో టోటల్గా ఇప్పుడు 150 ఎకరాలు, ఇది ఒకటే బిట్టు. 150 ఎకరాలా 120 ఎకరాలా సార్? 120 ఎకరాలు. 120 ఎకరాలు. ఓకే, అగ్రిమెంట్ ఉన్నది 120 ఎకరాలు సార్. ఓకే, వెరీ గుడ్ సార్. వాళ్ళకు ఇంకా వేరే రైతులు జమ చేసి ఇస్తాము. అదే ప్రజెంట్ అయితే 120 ఎకరాలు మనం అగ్రిమెంట్ చేయించుకున్నాము. వేరే వాళ్ళకి ఇంకా ఒక 150-200 ఎకరాలు కావాలన్నా మనం ఏర్పాటు చేయగలము. చేయగలం. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, వెరీ గుడ్ సార్, మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు టోటల్ గా ఇది ఏ స్టేట్ వస్తుంది? ఇది మహారాష్ట్ర స్టేట్ వస్తుంది సార్. ఓకే, మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. ఏ జిల్లా కింద స్టేట్? అదే చెప్తున్నా, మహారాష్ట్ర స్టేట్. మా ఆదిలాబాద్ నుండి, ఆదిలాబాద్ తెలంగాణ కదా. అవును. ఆదిలాబాద్ నుండి 100 కిలోమీటర్స్ యవత్మాల్ ఉంటుంది సార్. యవత్మాల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. యావత్మాల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుండి 30 కిలోమీటర్స్ మన సైట్ ఉంటుంది సార్. ఓకే, 30 కిలోమీటర్ సైట్ వస్తుంది. ఓకే, టోటల్ గా ఆదిలాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ల్యాండ్ కాడికి? టోటల్ 130 నుండి 140 సార్. ఓకే, 130. ఓకే, ఆదిలాబాద్ నుంచి ఒక 10 ఎక్కువ అనుకున్నాం. ఓకే, అది నో ప్రాబ్లం సార్. సో టోటల్ గా అయితే ఆదిలాబాద్ సిటీ నుండి 150 కిలోమీటర్ లోపే వచ్చేస్తుంది. 140 లోపే. ఓకే, 140 కిలోమీటర్ లోపే వచ్చేస్తుంది. అంతేనా సార్? అంతే సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. అయితే ఓకే, ఓకే, రైట్.